వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు దినవృత్తాంతాలు 1 గ్రంథం 16 అధ్యాయం 25వ వచనం. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినంద తగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. మరొకసారి దావీదు దేవుడిని స్తుతించిన విధానంలో నుండి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎలాంటి వాడిని మనము ఆరాధిస్తున్నామో, ఆరాధించడానికి అర్హతలేమో అది దేవునిలో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని దేవుణ్ణి వెంబడించే మార్గాల్లో 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని గొప్పతనాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఈజ్ ఏ వెరీ గ్రేట్ గాడ్. మహాఘనత అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, గ్రేట్ అన్న మాటలు మనం ప్రపంచంలో చాలా చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద సముద్రాలు, మహాసముద్రాలు, మహాపర్వతాలు, దేవుడు సృష్టించిన సృష్టిలో ఆకాశము చాలా వైశాల్యం కలిగినది, భూమి చాలా విస్తారమైనది. ఇవన్నీ గొప్పవిగా, ఘనత నొందినవిగా, గ్రేట్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే, వీటిలన్నిటికన్నా మించిన వాడై ఉండాలి. ఆయన వీటిలన్నిటినీ సృష్టించిన వాడై ఉండాలి. వీటన్నిటిపైన ఆధిపత్యం కలిగిన వాడుగా ఉండాలి. వీటిలన్నిటిపైన జాలి, ప్రేమ కలిగిన వాడుగా ఉండాలి. అన్ని విషయాల్లో ఆయన గొప్పవాడుగా ఉండాలి. ఆ గొప్పతనం గురించి యేసుక్రీస్తులో ప్రభువులో మాత్రమే దాన్ని మనం చూడగలం. హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త రాస్తూ అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు అని రాయటానికి ఆయన తీసుకున్న ఉదాహరణలన్నీ మనం అబ్జర్వ్ చేయగలం. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉండాలి. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎంత మహాగణుడు గనుక దేవుని వాక్యంలో రాయబడినట్లుగా స్తుతినంద తగినవాడు. ఎవనికి స్తుతిని, ఎవనికి కృతజ్ఞతను మనం చెల్లించాలి అని అంటే, ఈ లోకంలో ఎవరన్నా మనకు సహాయం చేస్తేనో, మన ప్రక్కన నిలిచినప్పుడో, మనం పడిపోయినప్పుడు లేవనెత్తిన వాడికో చాలా సింపుల్గా, ఈజీగా థ్యాంక్స్ చెప్పడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, ప్రతి శ్వాసనిచ్చి, దేవుడు నడిపిస్తున్న విధానాలన్నిటిని బట్టి ఎవరు మన పట్ల ఇంత కృతజ్ఞత, ఇంత ప్రేమను చూపించారో ఆయనకు మనము కృతజ్ఞతా భావాన్ని చూపించే వారంగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా, స్తుతి చెల్లించే వారంగా మనం ఉండాలి. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గవర్నింగ్ పవర్. అధికారము కలిగిన పాలక అధికారము కలిగిన వాడుగా దేవుడిని మనం చూడవచ్చు. ఆ విషయంలో సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు అన్న మాట తెలుగులో రాయబడింది. కానీ ఇంగ్లీష్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, హీ ఈజ్ టు బీ ఫియర్డ్. ఆయన మనము భయపడటానికి తగినవాడు. ఎందుకు భయం వచ్చింది మానవులకు కానీ, సర్వసృష్టికి కానీ? ఎందుకు దేవుని పట్ల గౌరవముతో, భక్తితో కూడిన భయము అనంటే, ఆయన సమస్తాన్ని నిర్మించిన వాడు. ఆయన అధికారము అంత పవర్ఫుల్ది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ, చివరిగా 4వది, జెన్యూన్ గాడ్. నిజమైన దేవుడు. సమస్త దేవతల కంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తర్వాత వచనములు కూడా, జనముల దేవతలన్నీ ఒట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించినవాడు. ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లోకములో దేవుళ్ళు, దేవతలు అనబడేవాళ్ళు చాలామంది పిలువబడతా ఉంటారు. కానీ నిజమైన దేవుడు ఒక్కడే ఉంటాడు. రాజులైన బొమ్మలు మనకి చాలా కనిపిస్తాయి, కానీ నిజమైన రాజు ఒక్కడే ఉన్నట్లుగా, నిజమైన దేవుడు ఒక్కడే ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, మీరు మాత్రమే స్తుతినందదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.